నీటి కొరత సమస్య వేగంగా తరుముకొస్తూ ప్రమాద గంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో త్రాగునీరు అందక జనం నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు వేగంగా మాయమైపోతున్నాయి. కాలువలు, చెరువులు, నదులు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో ఈ ఏడాది భూగర్భ జలాలు భారీగానే తగ్గాయి. దీంతో రాష్ట్రంలో ఈసారి నీటి కరువు ఏర్పడుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎండలు ఈ విధంగా ఉంటే మే నెల వస్తే పరిస్థితి ఏంటని అటు ప్రజలు ఇటు ప్రభుత్వ అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండల పరిస్థితి ఎలా ఉంటే తాగునీటి సమస్య బాగా పెరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు సాధారణం కన్నా 35.5% తక్కువ వర్షపాతం నమోదైంది. 888 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 599 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. రాయలసీమలో 50% కంటే తక్కువ వర్షపాతం, కోస్తాలో 24% కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పరిశీలిస్తే చెరువులలో 56.1 టీఎంసీలు, జలాశయాలలో 238.96 టీఎంసీలు, నీటి సంరక్షణ పథకాలలో 0.01 టీఎంసీల నీరు లభ్యత ఉంది. మొత్తం 554.23 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్లో నిల్వ ఉంది. భూగర్భ నిపుణులు ఇదే అంశంపై చర్చిస్తూ రాష్ట్రంలో మొత్తం నీటి విలువలు చాలా వరకు తగ్గాయన్నారు. 10 నుంచి 12 మీటర్ల మేర రాయలసీమ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గాయని భూగర్భ నిపుణులు అంచనా వేశారు. 8.40 మీటర్ల లోతు ఉన్న ప్రాంతం 28.2% ఉండగా 8 నుంచి 12 మీటర్ల కన్నా ఎక్కువ నీటి మట్టం తగ్గిన ప్రాంతం 63.4%గా ఉంది. అంటే రాష్ట్రంలో భూగర్భ నీటి నిల్వలు ఏ మేరకు తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. భూగర్భ జల మట్టాలని మానిటర్ చేయడానికి 748 బేసిన్స్గా రాష్ట్రాన్ని విభజించుకొని ఒక్కొక్క బేసిన్లో కనీసం 1 లేదా 2 పీజోమీటర్స్ ఉండేలాగా మొత్తం 1254 పీజోమీటర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ పీజోమీటర్స్ ద్వారా గతంలో ప్రతి నెల మన అధికారి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి వెళ్ళి సమాచారం సేకరించి తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి మనం దీన్ని టెక్నాలజీకి అనుసంధానం చేసుకొని రియల్ టైంలో గ్రౌండ్ వాటర్ని మానిటరింగ్ చేసుకునేటటువంటి సిస్టమ్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రియల్ టైంలో మానిటర్ చేసుకునే సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకున్న వెసులుబాటు ఏంటంటే మనం ఎంత ఫ్రీక్వెన్సీలో కావాలి అంటే అంత ఫ్రీక్వెన్సీలో ప్రతిరోజు కావాలి అంటే ప్రతిరోజు, ప్రతి గంటకి కావాలంటే ప్రతి గంటకి కూడా వాటర్ లెవెల్ సేకరించుకునే సిస్టమ్ పెట్టుకోవచ్చు. మన రాష్ట్రంలో నీటి నిల్వలు 20 మీటర్ల కంటే లోతున్న ప్రాంతాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే మొత్తం 670 మండలాలలో 20 మీటర్ల కంటే లోతు ఉన్న మండలాలు 223 ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం రాయలసీమకు చెందినవే. అందులో 132 మండలాలు రాయలసీమలో ఉన్నాయి. అనంతపురంలో 49, చిత్తూరులో 30, కడపలో 32, కర్నూలులో 21 మండలాలు ఉన్నాయి. ఇక కోస్తా ప్రాంతంలో 91 మండలాలు ఉన్నాయి. ప్రకాశంలో 28, పశ్చిమ గోదావరిలో 18, తూర్పుగోదావరిలో 12, కృష్ణా జిల్లాలో 8, గుంటూరులో 9, నెల్లూరులో 13, విశాఖపట్నంలో 4, విజయనగరంలో 1, శ్రీకాకుళంలో 1 మండలం ఉన్నాయి. ఈ మండలాలలో పూర్తిగా నీటి లభ్యత అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో కూడా ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం 26 మండలాలలో భూగర్భ జలాలు తగ్గాయి. దీంతో రైతులకు, ప్రజలకు తాగు, సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. వీటికి తగ్గ చర్యలు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వేసవి ఉష్ణోగ్రతల మూలంగా జిల్లాలో ఎటువంటి తాగునీటి సమస్య ఉండకూడదని చెప్పేసి ఈరోజు అన్ని మండల అధికారులను, ముఖ్యంగా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన ఏఈలను, ఈఓఆర్డీలను వీళ్ళందరినీ రివ్యూకి పిలవడం జరిగింది. మొత్తం మనకు జిల్లాలో 2 రకాల మనకు ఏరియాస్ ఉన్నాయి. ఒకటి డెల్టా ప్రాంతము, రెండవది అప్స్ట్రీమ్ ప్రాంతము. డెల్టా ప్రాంతంలో ఉన్న 23 మండలాలకి మనకు అక్కడ ఉన్న 384 చెరువుల్ని నింపడం జరిగింది. రైవేస్ కెనాలు, మన కేఈబీ కెనాలు, బందర్ కెనాల్ ఇవన్నీ రిలీజ్ చేసి, సో అక్కడ మనకు మే ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ 26 మండలాలు ఏవైతే అప్స్ట్రీమ్ ఉన్నాయో దీంట్లో
మనకు ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ అధికంగా మనకు తగ్గిపోయిందో, ముఖ్యంగా ముసునూరు, ఏ కొండూరు, విసన్నపేట, గంపలగూడెము, తిరువూరు ఈ మండలాల్లో మరి అక్కడ అధికారులతో రివ్యూ తీసుకొని అక్కడ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం తలెత్తబోతుందో అన్న చోట వీరు ఇమ్మీడియట్గా బోర్లను ఇక రాష్ట్ర వ్యాప్తంగా నీటి నిల్వలు చాలా వరకు అడుగంటడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు ఎండల తీవ్రత కూడా బాగా పెరిగింది. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.